హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ముందు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ ఛానల్ అనేది అప్కమింగ్లో మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు అయితే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 జిరాక్స్ కాపీస్ అనేది కంపల్సరీగా అయితే తీసుకెళ్ళండి. ఇది అడ్మిషన్ ప్రాసెస్ అప్పుడు మీకైతే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనం ఏపీ ఎంసెట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది చూద్దాం. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి అయితే ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనేది ఉండాలి. ఆ రోజు మీకు రిజల్ట్స్ వచ్చిన రోజు అయితే ర్యాంక్ కార్డ్ అనేది ఇస్తారు కదా, మీరు అది డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. అలాగే ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ అనేది మీ దగ్గర అయితే పెట్టుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్ మెమో కార్డ్ అనేది ఉండాలి. ఇప్పటికైతే మీ దగ్గర అయితే షార్ట్ మెమో ఉంటుంది, లాంగ్ మెమో అనేది ఇంకా ఇచ్చింటారు కాబట్టి మీరు ఇప్పుడు షార్ట్ మెమో ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి. అలాగే 10th క్లాస్ మెమో సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మీరైతే తీసుకోవాలి. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మీరు చదువుకున్న ఇంటర్మీడియట్ కాలేజీలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు టీసీ సర్టిఫికేట్ అనేది అయితే మీకు ఇస్తారు. సో మీరు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఇంటర్మీడియట్ కాలేజీలోకి వెళ్ళి అడిగితే మీకు ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అలాగే 6th 1 వచ్చేసరికి అయితే క్లాస్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అంటే మీరు క్లాస్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది మీరైతే తీసుకోవాలి. ఇంకా 7th 1 వచ్చేసరికి అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికంటే ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళకైతే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అయితే యూజ్ అవుతుంది. సో ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకైతే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జనవరి తర్వాత అయితే ఇష్యూ చేసి అయితే ఉండాలి. సో మళ్ళీ మీరు డిసెంబర్ 2024లో ఇష్యూ చేసిన అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు కౌన్సిలింగ్ అప్పుడైతే ఇబ్బంది అవుతుంది. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జనవరి తర్వాత ఇష్యూ చేసినది అయితే తీసుకోండి. అలాగే 9th 1 వచ్చేసరికి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా జనవరి తర్వాత అయితే ఇష్యూ చేసినది అయితే తీసుకోండి. మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ అప్పుడైతే వ్యాలిడ్ కాదు. ఒకవేళ మీరు జనవరి కంటే ముందు తీసుకుంటే అంటే 2024లో డిసెంబర్లో నవంబర్లో అలా ఇష్యూ అనేది ఉంటే మీకు ఈ కౌన్సిలింగ్ అప్పుడైతే వ్యాలిడ్ అయితే కాదు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు జనవరి తర్వాత ఇష్యూ చేసినది అయితే తీసుకోండి. అలాగే 10th 1 వచ్చేసరికి అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అంటే ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అయితే వాళ్ళు సబ్మిట్ చేయాలి కౌన్సిలింగ్ అప్పుడు. సో ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది క్యాండిడేట్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్ది ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే 12th 1 వచ్చేసరికి అయితే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అంటే ఇప్పుడు టీఎస్ వాళ్ళు అనేది ఏపీ ఎంసెట్ రాస్తే వాళ్ళకు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అయితే ప్రొవైడ్ చేయాలి కౌన్సిలింగ్ అప్పుడు. అలాగే లాస్ట్ 1 వచ్చేసరికి అయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. అంటే మీరు ఎన్సీసీలో స్పోర్ట్స్లో అలా ఉంటే మీరు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ కౌన్సిలింగ్ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అడిషనల్ డాక్యుమెంట్స్, అలాగే వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఫ్రీ రింబర్స్మెంట్ కోసం. అలాగే బ్యాంక్ పాస్పోర్ట్ బుక్ అనేది ఉండాలి స్కాలర్షిప్ అమౌంట్ క్రెడిట్ కోసం. అలాగే 4 to 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే కౌన్సిలింగ్ అప్పుడైతే ఉండాలి. ఈ వైట్ రేషన్ కార్డ్ అలాగే బ్యాంక్ పాస్పోర్ట్ అనేది అడిషనల్ డాక్యుమెంట్స్. ఒకవేళ మీకు ఈ ఫ్రీ రింబర్స్మెంట్ కోసం అయితే వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే బ్యాంక్ పాస్బుక్ అనేది స్కాలర్షిప్ అమౌంట్ క్రెడిట్ కోసం అయితే ఉండాలి. ఈ లిస్ట్లో ఏ డాక్యుమెంట్ కూడా మిస్ అవ్వకుండా రెడీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.